తీర్పు దినం జరిగేటప్పుడు ఏమవుతుందో తెలుసుకోవడం మన జీవితంలో అత్యంత గొప్ప విషయాలలో ఒకటి. బైబిల్ చెబుతుంది మనం మరణించిన తర్వాత దేవుని ఎదుట నిలబడతాము అని. మన జీవితాన్ని బట్టి ఆయన మనకు తీర్పు చెబుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకరోజు దేవుడు ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దుతారు. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు ఎలా రాయబడ్డాయి. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెబుచున్నాడు అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలను. ఇప్పుడు స్పష్టంగా చెప్పబడింది, ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట లెక్కనివ్వాలి. క్రైస్తవులే కావచ్చు, విశ్వాసం లేని వారు కూడా కావచ్చు, ఎవరికీ మినహాయింపు లేదు. కాబట్టి మీరు మరణించే ముందు తెలుసుకోవాల్సిన తీర్పు దినానికి సంబంధించిన నిజాలు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఎవరూ తప్పించుకోలేరు. మీరు ఒక్కడే దేవుని ఎదుట నిలబడతారు, ఎటువంటి నెపాలు ఉండవు. ప్రతి ఆలోచన, మాట, పని దేవుని ఎదుట లెక్క అవుతుంది. నింద నుంచి తప్పించేది కేవలం యేసయ్య మాత్రమే. తీర్పు రోజు కోసం సిద్ధమయ్యే సమయం ఇప్పుడే. ఈ రోజు నిజంగా జరుగుతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? మరిన్ని బైబిల్ సందేశాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.